నమస్తే ఎస్వీ న్యూస్ కి స్వాగతం. ప్రజాపాలనలో ప్రజల భాగస్వామ్యం చేస్తూ వార్డు అభివృద్ధి అవసరాలను గుర్తించడం, ప్రజల నుండి సేకరించి వాటిని అధికారుల దృష్టికి తీసుకుపోవడంతో పారిశుద్ధ్యానికి పెద్దపీట వేస్తూ గ్రామసభ జరిగింది. దేవరకొండ పట్టణంలోని 20వ వార్డులో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా గురువారం 20వ వార్డులో గ్రామసభ కమిషనర్ పూర్ణచందర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ ఉన్న శైలజ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రజల చేత అభివృద్ధి ప్రణాళికలు చేయడంతో పాటు ప్రజల అవసరాలను, సంక్షేమ పథకాలను వినతి పత్రాల ద్వారా గుర్తించినట్లు తెలిపారు. వీటి పరిష్కారం కోసం తాను ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు. అయితే మొన్న పండగ ముందు రోజు అందరు ఇల్లు క్లీన్ చేసుకున్నట్టున్నారు, తీసుకొచ్చి ఆ గేట్ ముందర పెట్టిండ్రు. నేను మార్నింగ్ రోజు వాకింగ్ వెళ్తా, ఈ రోడ్లన్నీ చూస్తా. మీరు లేవక ముందుకే ఎవరింటి దగ్గర ఏమేమి వేస్తున్నారు అనేది నేను కూడా అబ్జర్వేషన్ లో ఉంటాను. కనుక మీరందరూ దయచేసి మీ దగ్గరికి బండి వచ్చినప్పుడే వేయండి. దాన్ని మనం శుభ్రంగా ఉంచుకుంటే దోమలు కూడా రావు కదమ్మా. అది మన బాధ్యత కూడా కదా. మన వరకే మనం ఉంచుకొని వేరే వాళ్ళకి పోతే పోనీ అనుకోవడం తప్పమ్మా. సహకరించినట్లయితే దోమలు ఉండవు. మీకు ఇలాంటి ఫెసిలిటీస్ ఇచ్చినప్పుడు మీరు కూడా మాకు కోఆపరేట్ చేయాలి, అవునా కదా. కూడా ఇక్కడ మా సిబ్బంది రెడీగా ఉన్నారు. సమయభావం వల్ల నేను ఒక ఫంక్షన్కి వెళ్ళాలి మా రిలేటివ్స్ది. కనుక నాకు ఈ అవకాశం ఇచ్చి మీ అందరూ సహకరించినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సిద్ధం ఉన్నారు. చైర్పర్సన్ అంటే 3 క్లబ్లు ఉన్నాయి, లయన్స్ క్లబ్లు. మన వార్డు 2 నెలలకు 3 నెలలకు వస్తారు. అంత ప్రతి ఒక్కరికి షుగర్ ఉంటుంది. షుగర్ టెస్ట్ చేసుకోవడానికి లయన్స్ క్లబ్ ద్వారా అది చేయించాలని సూచన చేస్తున్నా. మరొక సూచన, మన వార్డు జిమ్ సెంటర్ లేదు. మన ఎంబీడీ హౌస్ లో ప్లేస్ ఉంది. అవకాశం ఉంటే జిమ్ సెంటర్ ఏర్పాటు చేయవలసిందిగా ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగానే ఓపెన్ జిమ్స్ అనేవి ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే మనకు ఈ ప్రభుత్వం తెలంగాణ క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి అవన్నీ కూడా యువతకు ఉపయోగపడే విధంగా, అందరికీ ఉపయోగపడే విధంగా ఓపెన్ జిమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. మేము వాళ్ళని అడుగుతామండి, ఎందుకంటే గవర్నమెంట్ టైం కాబట్టి వాళ్ళు సహకరిస్తే డెఫినెట్గా ప్రపోజ్ చేయడం జరుగుతుంది. ఇప్పటికే 7 జిమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఎక్కడైనా ఓపెన్ స్పేసెస్ ఉంటే పార్కులు ఏర్పాటు చేస్తాం. ఫస్ట్ వార్డులో ఒక పార్క్ ఏర్పాటు చేస్తాం. కిల్లాలో ఒక కామన్ పార్క్ ఏర్పాటు జరిగింది. 5 రోడ్స్ చాలా పెద్ద పార్క్ ఏర్పాటు చేయడం జరిగింది. మీరు ఎప్పుడైనా ఫ్రీ ఉన్నప్పుడు సాయంత్రం పూట వెళ్ళి కూర్చోవడానికి, మార్నింగ్ వాకింగ్ చేస్తాం. మినిస్టర్స్ వచ్చినప్పుడు, మంత్రులు వచ్చినప్పుడు, పెద్ద పెద్ద వాళ్ళు. ఆ పూర్ణకుంభం కూడా మన కిల్లా గోడ మీదే చెక్కి ఉందమ్మా, అది అక్కడి నుంచే తీసుకోవడం జరిగింది. కాబట్టి ఇవన్నీ కొన్ని విషయాలు తెలుసుకొని ఉండాలి. అంటే మన నాలెడ్జ్ కోసమే కాకుండా ఎదుటి వాళ్ళకి చెప్పడానికి మన టౌన్ గురించి తెలుసుకొని ఉండాలి. ఇందాక ఎస్ఐ గారు చెప్పిండ్రు, తడి చెత్త, పొడి చెత్త, ప్రమాదకరమైనటువంటి చెత్త. అది కాకుండా ఇంకా 7 రకాల చెత్తలు, ఇంకా 4 రకాలు ఉన్నాయి. అవన్నీ మీకు చెప్పదలుచుకోలేదు. 3 రకాలు మీరు చేయండి చాలు. ప్రమాదకరమైన ఏంటంటేనమ్మా, టాబ్లెట్స్, ఇంజెక్షన్స్, ఎక్స్పైర్డ్ టాబ్లెట్స్, ఎక్స్పైర్డ్ సిరప్స్, నెయిల్ పెయింట్స్, పాడేసినటువంటి ఎక్స్పైర్డ్ ఏమున్నాయవన్నీ కూడా, గోల్డ్లు, అవన్నీ కూడా ప్రమాదకరమైన చెత్త కిందకి వస్తాయి. అవన్నీ కూడా సపరేట్ చేయాలి. దానికి ఒక రెడ్ బాక్స్ పెట్టుకోవాలి. బ్లూ, గ్రీన్ అండ్ బ్లూ తడి చెత్త, పొడి చెత్తకు పెట్టుకోవాలి. తడి చెత్తకు గ్రీన్ ఎందుకు అంటున్నాం అంటే, తడి చెత్తను మళ్ళీ మనం రీసైకిల్ చేస్తాం, దాన్ని మళ్ళీ వాడుకుంటాం కాబట్టి గ్రీన్.